ఎక్కడికమ్మా? ఇప్పుడే వస్తాను బామ్మగారు. అయ్యో, కింద పడిపోయిన పూలని పూజకి వాడకూడదు. అవునా? చూడు, నాకు ఈ విషయం కూడా తెలియదు. పూజ చేయమని నాకు అప్పగించారు. నేను ఈ పూజ చేసినట్టే ఫలితం దక్కినట్టే, మరిది గారికి పదవి వచ్చినట్టే. సరే, ఏం చేస్తాం? నాకు చేతనైనట్టు నేను చేస్తా. తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది. వద్దు, మీకు తెలియకపోతే నేను చేస్తాను. ఆ పూలు వదిలేయండి, వేరే పూలతో పూజ చేస్తా. వద్దులే, నీకెందుకు శ్రమ? శ్రమేం లేదు, నేను చేస్తాను. నాకు తెలిసే నువ్వు వస్తావుని. నువ్వు చేయబోయే పూజకి కాసేపట్లోనే ఫలితం దక్కబోతుంది. వాలి, ఏదో ప్లాన్ అన్నావు, ఏది? అక్కడ హోమం మొదలైపోయింది. కాస్త ఓపిక పడతావా? నమస్కారం మేడం. ఏం చేయాలో చెప్పండి మేడం, మేము రెడీగా ఉన్నాం. ఏం లేదు, చాలా సింపుల్. హోమం సగం పూర్తయ్యాక అప్పటి వరకు పూజలో ఉంచిన ఎరుపు పంచే కండువా దేవాంష్కిచ్చి మార్చుకొని రమ్మంటారు. అదిగో ఆ గదిలోకి మార్చుకోవడానికి వెళ్తాడు. వెళ్ళడానికి ముందే ఈ అమ్మాయిని ఆ గదిలోకి పంపిస్తాం. ప్లాన్ ఎదిరిపోయింది. సూపర్. పూర్తిగా వింటావా? అవసరం లేదు, అర్థమైపోయింది. ఈ అమ్మాయి ముందే గదిలో ఉంటుంది కాబట్టి దేవాంశ్ గదిలోకి వెళ్ళగానే మనం బయట నుంచి గడి వేసి జనాల్ని పోగేసి దేవాంష్కి ఈ అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని గోల గోల చేస్తాం. దాంతో దేవాంశ్ అర్హుడు కాకుండా పోతాడు. అప్పుడు వేరే దిక్కు లేక మనకే బాధ్యతలు అప్పగిస్తారు. ఇదే కదా ప్లాన్? కాదు. కాదా? మరేంటి? అక్కడ వైదేహి పూజ చేసుకుంటుంది కదా, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి వైదేహికి వినబడేలా ఇది అసలు ప్లాన్. ఎలా ఉంది? మైండ్ బ్లాక్ అయిపోయింది. సాలెగూడులో పురుగు చిక్కినట్టు దేవాంశ్ పూర్తిగా చిక్కుకుపోతాడు.
చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది మేడం. ఎక్కడా ఏదీ మిస్ కాకూడదు. వెళ్ళండి. ఓకే మేడం. ఇప్పుడు దేవాంశ్ బట్టలు మార్చుకోవడానికి ఆ గదిలోకి వెళ్తాడు. అప్పుడు ఈ అమ్మాయిని ఆ గదిలోకి పంపిస్తాం. తర్వాత దేవాంశ్ లోపలికి వెళ్ళగానే గడియ పెట్టేద్దాం. తర్వాత జనాన్ని పోగు చేసి దేవాంష్కి ఆ అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని గోల చేద్దాం. అప్పుడు దేవాంశ్ బాధ్యతలు తీసుకోవడానికి అనర్హుడు అయిపోతాడు. మన ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. भद्रे सरस्वती तिष्ठतु मातिकयो वायुस्तिष्ठतु अजनयो चन्द्रादित्यो तिष्ठेत कन्मयो रश्मिनो तिष्ठेत. ఎవరు వీళ్ళు? ఎందుకు ఆయనకి వ్యతిరేకంగా ఈ పథకం వేస్తున్నారు? వీళ్ళని ఎలా ఆపాలి? అయ్యో! అంతా విన్న వైదేహి గది వైపుకు చూస్తుంది. అప్పుడే అమ్మాయి గదిలోకి వెళ్ళేలా చేస్తాం. విషయం అందరికీ చెప్పడానికి పరిగెడుతుంది. ఈమె ఆ అమ్మాయి. ఇప్పుడు ఆయన గదిలోకి వెళ్తే అంతా వాళ్ళనుకున్నట్టే జరుగుతుంది. ఎలాగైనా ఆపాలి. అప్పుడే మన వాళ్ళు ఎంటర్ అయ్యి వైదేహి పైన ముసిగేసి పక్కకి లాగుతారు. నాయనా దేవాంశ్, ఈ వస్త్రాలు మార్చుకుని రా నాయనా. మళ్ళీ సరిగ్గా దేవాంశ్ గదిలోకి వెళ్ళబోతుండగా వదులుతారు. అప్పుడు అందరికీ చెప్పే టైం లేక వైదేహి దేవాంశ్ని ఆపడానికి పరిగెడుతుంది. ఏమండి? ఏమండి? ఏమండి?
అప్పటికే దేవాంశ్ లోపలికి వెళ్తాడు. వెనకాలే వైదేహి కూడా వెళ్తుంది. మరి ముందు పంపించిన అమ్మాయి? దేవాంశ్ లోపలికి వెళ్ళగానే ఈ అమ్మాయి బయటికి వెళ్ళిపోతుంది. మనం బుక్ చేస్తున్నది దేవాంశ్ని వేరే అమ్మాయితో కాదు, వైదేహితో. వైదేహి, వైదేహి నువ్వేంటిక్కడ? రై ఎవర్రా? ఎవరు? డోర్ తీయండి. తలుపు తీయండి రా. ఎవరో ఒకరు మాట్లాడండి. తలుపు తీయండి. తలుపు తీయండి. ఏమండి, ఏం జరిగిందంటే దేవాంష్కి ఆ అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని గోల చేద్దాం. నన్ను ఇలా ఇరికించాల్సిన అవసరం ఎవరికుంది? ఏమయ్యా, ఇది గుడి అనుకుంటున్నారా ఇంకేమనుకుంటున్నారు? పూజారి గారు రండి రండి రండి. స్వామి గారు రండి 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 రండి. చూడండి ఘోరం జరిగిపోతుంది ఇక్కడ. రండి అందరు రండి రండి. రండి రండి అందరు రండి. ఘోరం జరిగిపోతుంది ఇక్కడ. రండి రండి. ఏమైందయ్యా? చూడండి ఘోరం జరిగిపోతుంది ఇక్కడ. ఏమైంది? రండి 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 రండి. ఏమైందయ్యా? ఏమైంది? ఏమైందా? ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. రామ రామ రామ. ఎవరో గాని చాలా పక్కాగా ప్లాన్ చేశారు. ఏమయ్యా, దశరథరామయ్య గారు గుళ్ళో ఉన్నారు కదా, పిలిపించి పంచాయతీ పెట్టించండి. అయ్యో, అంతా నా వల్లే. వాళ్ళు చెప్పింది విని లోపలికి వచ్చాను. బయట నుంచి హెచ్చరించుండాల్సింది. ఇప్పుడు ఇదంతా నిజమని నమ్ముతారు. వెళ్ళి దశరథరామయ్య తీసుకురా వెళ్ళు. ఏమైందయ్యా? మీ మీద అనవసరమైన నింద మొత్తం నా వల్లే. నువ్వేం చేస్తావు వైదేహి? నన్ను ఈ ఆపద నుంచి కాపాడాలని చూసాం. అయినా మనం ఏ తప్పు చేయలేదు కదా. అంతా దేవుడే చూసుకుంటాడు. అయ్యా దశరథరామయ్య గారు, ఏమైంది? ఏమైందంటే ఆ దరిద్రాన్ని నానోడితో చెప్పడం ఎందుకు? మీరే వచ్చి కళ్ళారా చూడండి. హోమం జరుగుతోందండి. విషయం ఏంటో చెప్పండి. బాబు, ఇలాంటి హోమాలు ఎన్ని చేసినా వచ్చే పుణ్యం అక్కడ జరిగే ఒక పాపంతో తుడుచుకుపోతుంది. దశరథరామయ్య గారు, మీరు ఒక్కసారి వచ్చి చూడండి. అలాంటి వాళ్ళకి ఏ శిక్ష వేస్తారో వేయండి. రండి చూడండి.
రండి దశరథరామయ్య గారు రండి. వీళ్ళెవరో సిగ్గు లేకుండా రూమ్లో దూరారు. ఇంత నీచమైన పనికి ఒడికట్టిందెవరు? తలుపులు తెరవండి. సరేనండి. అయ్యో, మీ అబ్బాయి గారా? చూసుకోలేదు దశరథరామయ్య గారు. ఎవరు అనుకుని గొడవ చేశాం, క్షమించండి. దశరథరామయ్య గారి అబ్బాయి అయితే తప్పు ఒప్పైపోతుందా? ఆయన సంగతి మీకు తెలీదు. న్యాయం ధర్మం విషయంలో ఇంట్లో వాళ్ళైనా ఒకటే, పరాయి వాళ్ళైనా ఒకటే. ఆపండయ్యా. నిజానిజాలు తెలుసుకోకుండా తప్పు ఒప్పులు మీరు ఎలా నిర్ణయిస్తారు? తను నా బిడ్డయ్యా. తల తీసేసినా తప్పుడు పని చేయదు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఏం జరిగిందమ్మా? జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని వీళ్ళందరికీ చెప్పమ్మా. వీళ్ళందరికీ తెలియాలి. నువ్వేం తప్పు చేయలేదని వీళ్ళందరికీ చెప్పమ్మా. ఎవరు ఆయన్ని అన్నారోణ్ణి